చెప్పుదాడే. ఏం చెప్పాలరా సరదాగా? అలా చెప్పుదాడే. అబ్బా ఏం చెప్పాలరా సరదాగా? ఇందాక చెప్పాను కదాడే, అదే చెప్పు సరదాగా. తప్పదంటావా సరదాగా? చెప్పుదాడే, తప్పట్లేదు అందులో సరదాగా. మా సొంత సుపుత్రుడు మహేష్ గారు ఏం చెప్పమంటున్నాడంటే అండి, ఈ నాటుగుంటల గ్యాంగులు చేసే వీడియోలు చూసి వదిలేయకుండా వీళ్ళని ఆదరించడానికి వీడియోకి లైకులు, సరదాగా వీళ్ళ కోతేశాలు నచ్చితే వీడియో కింద కామెంట్లు, సరదాగా మీకు తెలిసిన నలుగురిని నవ్వించడానికి 4 షేర్లు, సరదాగా మెయిన్ మర్చిపోతున్నాం సరదాగా. ఆ గంట కొట్టి సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి సరదాగా. మనందరినీ స్ట్రెస్ ఫ్రీ చేయడానికి చాలా కష్టపడుతున్నారు పాపం సరదాగా. ఇంక వీడియో స్టార్ట్ చేసేది సరదాగా. ఒరే బొడతా ఇంక చాలరా. ఒరే బల్లి, ఇదే లాస్ట్ లేరా, తీయు. ఎన్ని లాస్ట్ రీల్స్ తీసినా వేస్ట్ లాగే వస్తుందిరా. నువ్వే వేస్ట్ లా తీస్తున్నావురా, సరిగ్గా తీయు, బాగా వస్తది. లాస్ట్ 10 రీళ్లు కలిపి నీకు 10 లైకులు కూడా రాలేదు కదరా, ఇంకా ఆపియొచ్చు కదా, అవసరమా నీకు? డిస్కరేజ్ చేయకరే, డిక్కి పగిలిపోద్ది. ఇప్పుడు నిన్ను ఎంకరేజ్ చేస్తే ఏటెక్కేస్తావురా పొట్టోడా? నన్నే పొట్టోడా అంటావురా? అంటాన్రా. అంటావా? అంటాన్రా. ఏంటి నిజంగానే అంటావా? అంటాననే కదరా చెప్తున్నాను. అండ్రా అయితే ఇప్పుడు ఒక రీల్ చేస్తాను చూడు. బాంబుల్ రీల్ గట్ట చేస్తావా ఏటి? నాకన్నా తర్వాత పుట్టినోళ్ళు కూడా నన్ను బుడతా అంటున్నారంట. కామెంట్స్ లో చూస్తున్నా, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తా, అందరి లెక్కలు తేల్చేస్తా. తెలుసు కదా, ఫిల్మీ మోజీ బుడతా. ఒరే ఎవర్రా అదే నూనెలో పడిన ఆవగింజలాగా అలాగే ఎగిరిపోతున్నాడు? మన పత్తి కింద బుడతాడ్రా. ఏటి బుడతగాడా? ఏటి పట్టించుకుందాం అని అలాగే ఎగిరిపోతున్నాడు. యారా బల్లి వచ్చిందా? లేదురా, వచ్చారు. ఏట్రా బల్లి ఏటి చేస్తున్నాడు? ఈడు కోతులు ఆడించేవాడు దగ్గర కోతి పిల్లలాగా అలాగే ఎగిరేస్తున్నాడు. పొద్దున్నుంచి ఈడితో ఇదేరా బాబు బాధ. అలా తినేస్తున్నాడు వీడియోలు తీయు అని. ఏట్రా వీడియోలు? తెలీదేటి, బుడతాడు రీల్స్ చేస్తున్నాడు రా. మినీ మీల్స్ తింటే కడుపు పేలిపోద్ది, ఈడు కూడా రీల్స్ చేస్తున్నాడా? ఇప్పుడే పుట్టి పాలు తాగుతున్న వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారా? ఒరే ఇంతకీ ఏడ్ చేసాడు చూపించే. చాలా రోజులు అయిపోయిందిరా బుడత ఇలా నవ్వుకొని. ఒరే బుడతా ఈ రీల్ పెట్టరా, ఫుల్ వైరల్ అయిపోతావు. అవునా? ఒరే బుడతా మధుగాడు అలాగే అంటాడు, నువ్వు ఇది పెట్టక ఫుల్గా మీమ్స్ అన్నిట్లో నువ్వే ఉంటావు. అవునా? ఒరే ఇడు అలాగే అంటాడు, కమ్మ కొట్టించుకుంటేనా రైకులు కొడతారా బుడతా? నువ్వు ఈ రీల్ పెట్టి చెప్తాను చొక్కా మారైపోతావు. అవునా? కాదరా బుడతా, ఇన్స్టా చొక్కా అయిపోతావు. ఒరే ఇద్దరు కలిసి ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నారా. ఒరే పొట్టోడా, నువ్వు గానా వీడియో పోస్ట్ చేయలేదనుకో, నీ నెక్కర్ లాగేసి అరుగు మీద కూర్చోబెట్టేస్తాను. ఇంకా మరుగుదొడ్డికి వెళ్ళడం కష్టం రా బుడతా. ఎందుకురా? ఆయిల్ అట్లా పెనం కంటుకుపోతావు కదా. అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడే. చూసావరా మైస్ ఎలా పోయించానా? అటు చూడు, నీకు పోయించేవాడు వస్తున్నాడు. ఎవర్రా? మా బాబు అటుపక్క నుంచి వెళ్తున్నాడు కదరా, చూడలే. పిలిస్తే ఎందుకు చూడరా? అంకుల్ గారే, అంకుల్ గారే. ఒరే వెళ్ళిపోతున్నాడు ఎందుకు పిలుస్తున్నా? నీకన్నా మీ నాన్నతోనే ఎక్కువ పని ఉంటదిరా మామ. అసలుకే చాలా రోజులు అయింది. అంకుల్ గారి కిరకతలు ఎట్టి లేప్ లేప్ లేప్, అంకుల్ గారి లేప్ లేప్. పని పాట ఏం లేదేట్రా? లేదు అంకుల్, సండే కదా. అయితే రోడ్ల మీద ఏం చేస్తున్నారా? లిఫ్ట్ అడుగుతున్నాం అంకుల్. లిఫ్టా? అయితే ఎక్కడి వరకు వెళ్ళాలరా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంకుల్, ఊరికే లిఫ్ట్ అడుగుతున్నాం. ఎరా బలుపా? కొంచెం ముందుకెళ్తే మలుపు అంకుల్. ఒరే మామ ఆపరా. అయ్యో అలా కాదు అంకుల్, అని వెయ్యాలి అంకుల్ విజిలి. రే మధు ఇలారా. ఏంటి నాన్నగారు? ఆడంటే నన్ను ఎందుకు కొట్టారు నాన్నగారే? నన్ను కొట్టలేకరా మామ, అంతే కదా అంకుల్. ఆదివారం అయినా కాస్త ఇంటి పట్టు ఉండొచ్చు కదరా, ఇలా అడ్డమైన ఎదవలతో రోడ్ల మీద పడి తిరగకుండా. అబ్బే ఇప్పుడు దాకా ఎక్కడ పడలేదు అంకుల్, బానే నడిచాం. ఎరా మామ పడ్డామా? ఒరే నోరు మూసుకోరా ముదరష్టపోడా. రే మధు మళ్ళీ ఇలారా. నేను రాను నాన్నగారే. ఇంటికి వస్తావు కదరా, అప్పుడు చెప్తాను. బాదం పెక్క ఎంత ఎదవ వేడరా, అతను మట్టుకు అతను వెళ్ళిపోతుంటే గితగితలాడుతానని పిలిచి నన్ను కొట్టేస్తావా? ఒకసారే కదరా మామ కొట్టాడు. ఇందాక రమ్మంటే రాలేదు కదరా, అందుకే ఈ దెబ్బ. కోటి అమ్మ సొట్టతే అడ్డసాటు భలే కొట్టాడరా మీరు బాబు.
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సీన్. ఎంత ఆనందం ఏంట్రా నీకు? నేను జస్ట్ ఆనందపడుతున్నాను రా మామ. ఒకసారి అటు సైడ్ చూడు, బుడతాడు పక్కెళ్ళి ఎలా నవ్వేసుకుంటున్నాడు. ఒరే బుడతనా కొడక, ఆగిరా నీ పని చెప్తాను. నువ్వు నన్నేం పట్టుకోలేవురా. ఆగిరా పట్టుకుంటాను. ఆగితే ఎవడైనా పట్టుకుంటాడ్రా, పరిగెట్టి పట్టుకో. ఒరే పొట్టాడా ఆగిరా. దొరికేవరా పుడతా. నువ్వేం పట్టుకోలేదురా, నేనే ఆగిపోయాను. దేనికి ఆగేవరా? అలుపు వచ్చిందా? కాదురా, మన వీధి స్టార్టింగ్ లోకి ఏదో బ్యానర్ వచ్చింది. ఏట్రా ఈ బ్యానర్? మన ఈదికి ఎంట్రన్స్ లో వేసారు. ఎవడైనా పోయాడా ఏటి? పోవడం కాదురా, పుట్టాడంట. పుట్టాడా? మన ఈదిలో ఎవర్రా ప్రెగ్నెంట్? ఏంటి బుడతలు దొరికిసాడా? బుడతలాగా అంత స్పీడ్ పరిగెడుతుంటే దొరకదేమో అనుకున్నాను రా. నేనే దొరకలేదు, కావాలంటే మళ్ళీ పరిగెడతాను చూడు. రారా మధు. ఒరే బుడతా దొరకలేదులేరా. ఏకంత ఉంటావు, ఈగో అవసరమా? మరి ఎందుకు ఆగారా? మన ఈదిలో ఎవడో పుట్టాడట, బ్యానర్ వేసారు. ఎవరు పుట్టారా? ఈ వీధిలో ఒక కుర్రవాడి పుట్టినరోజు ఉన్నది. ఆ కుర్రవాడు ఎవరో కనిపెట్టి సాయంత్రం జరగబోయే బర్త్డే పార్టీకి గిఫ్ట్ తీసుకొస్తే పార్టీలో వచ్చిన మంచి గిఫ్ట్ ని కనిపెట్టిన వ్యక్తికి బహుమతిగా ఇస్తాము. గమనిక, పార్టీకి ఉత్తి చేతులతో మాత్రం రాకండి, అందరూ ఆహ్వానితులే. పుట్టినరోజు కూడా చేసుకుంటున్నాడా? ఎవడరా కుర్రాడు? మన కాలనీలో కొత్తగా ఎవరైనా వచ్చారట్రా? వస్తే మా కొట్టు దగ్గర సామాన్లు తీసుకుంటారు కదా, ఎవరు రాలేదు. ఒక మైసు మీ నాన్నకేం తెలుస్తుంది అంటవా? మా బాబుకి ఎలా తెలుస్తుందా? ఆంటీలతో మీ నాన్నకి పరిచయాలు ఎక్కువ కదరా, అందుకు. మూసుక. ఒరే మధు, నీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే ఎందుకురా? పాస్ట్ వేయించింది నువ్వేనేమో డౌట్. బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఎప్పుడో కూడా తెలియదురా మీకు? మీరేం బెస్ట్ ఫ్రెండ్స్ రా? బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరు చెప్పారా? ఎరా మీరేమన్నా చెప్పారా? లేదురా, మామూలు ఫ్రెండ్సే కదా. ఒరే, ఈ బర్త్డే కుర్రోడు ఎవడో గాని మనం తెలుసుకుంటే సాయంత్రం కేక్ లో ఒక ముక్క వస్తది, ఒక బహుమతి కూడా వస్తది. ఒక గిఫ్ట్ నలుగురు ఎలా షేర్ చేసుకుంటారో బల్లే. నేను ఒక్కడనే కనిపెడతాను, గిఫ్ట్ మొత్తం నాకే. ఒరే, ఆశ అనేది ఆశ చాక్లెట్ అంత ఉండాలిరా, ఆకాశం అంత ఉండకూడదు. అవును, మా కొట్లో ఆశ చాక్లెట్లు పెట్టాను, కావాలంటే వచ్చి కొనుక్కోండి. వింటేజ్ చాక్లెట్లు తెలుసు కదా, అందుకే ఒకటి 5 రూపాయలకు అమ్ముతున్నాను. వీడియోల మధ్యలో ఈడి కమర్షియల్ యాడ్లు ఎక్కువైపోయారా? ఒరే, ఇంతకీ ఆ కుర్రోడు ఎవడో ఎలా రా కనుక్కునేది? సింపుల్ రా, ఒక్కొక్కరు ఈ వీధిలో ఒక్కొక్క కార్నర్ లో తిరుగుదాం. ఏ ఇంటి ముందైతే వాసనలు సువాసనలు వస్తున్నాయో ఆడిదే బర్త్డే పార్టీ. ఒక్కలాగా భలే చెప్పావురా మైసు. మూసుకొని పదరా కోతి. ఇక్కడ ఏదో పెద్ద కూర వండిసినట్టు ఉన్నారు. ఖచ్చితంగా ఆ బర్త్డే కుర్రాడు తీయలే. ఆంటీ గారు, ఆంటీ గారు, ఎవరా? గుమ్మం వరకు గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇంట్లో ఏటి వండుతున్నారు ఏంటి? ఏమండి, ఈ అడుక్కున్నాడు చూడండి, బొంగ లోపలికి వచ్చేసి ఏం వండుతున్నారో అడుగుతున్నాడు. అడుక్కున్నాడా? ఆంటీ, నేను మిడిల్ క్లాస్ మధునే, మన ఇదిలోనే ఉంటాను. ఏంటి యూట్యూబ్ లో వీడియోలు చేస్తా నువ్వేనా? బాగా గుర్తుపెట్టారు, మేమే. ఏంటి బాబు ఈ మధ్య వీడియోలు అంత లేట్ అయిపోతున్నాయి, అసలు వెయిట్ చేయబోతున్నావు. సారీ ఆంటీ, ఇంట్లో ఇడ్లీ ఎప్పుడైనా రెడీ చేసుకోవచ్చు, ఒంట్లో ఐడియా రావాలంటేనే టైం పడుతుంది ఆంటీ, కొంచెం మీరే అర్థం చేసుకోవాలి. మరి సరేలే బాబు. ఇంతకీ ఈ రోజు మీ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉందా ఆంటీ? పుట్టినరోజు కాదమ్మా, దేవం. జన్మదినమేనా? ఇందుకే మీ నాన్న వాసన పడతాడు నిన్ను. గట్టిగా పీక్సింది ఆంటీ. ఏట్రా మావా, లోపల నుంచి ఏదో సౌండ్ వచ్చింది. విజిల్ సౌండ్ రా, కుక్కరెట్టిందంట ఆంటీ ఇప్పుడే. కవర్ తీయకరా మావా, ఆ ఆంటీ ఏళ్ళు క్లియర్ గా వచ్చాడిపోయి నీ ముఖం మీద. ఏటి కావాలి ప్రసాద్? మీరు మరీను చెప్తాను, ఆగండి. ఎవర్రా పుడతా మీ కొట్టిదేరా? కస్టమర్ రా. కస్టమర్లు వస్తే మీకు కష్టమేమోరా? రేయ్, అరిసింది చాలే గాని తిరిగి అలిసిపోయి సోడా ఇప్పించరా. డబ్బులు ఉన్నాయా లేవా? ఒరే మహేష్, ఇప్పిస్తానులే పదా. పెళ్లికన్నా ప్రసాద్ గారు ఎలా ఉన్నారండి? ఎంఆర్ఓ ప్రసాద్ గారు, నువ్వు మధ్యలో మాట్లాడిస్తా, మా అక్క చెప్పిన సామాన్లన్నీ మర్చిపోతాను. మర్చిపోయేలాగుంటే సీటీ రాసుకుని రావచ్చు కదండి. నేను ఇంటెలిజెంట్, ఏది కాపీ కొట్టను. చూసారా నిజాయితీ. మల్లికార్జున రావు గారు అన్ని కట్టారా? కట్టేశానండి, ఇంకేటి కావాలి? 10 రూపాయల చాక్లెట్ల ప్యాకెట్లు ఉన్నాయా? ఇంకా 10 రూపాయల చాక్లెట్లు ఇస్తున్నారేటి? మా కొట్లో మినిమం రూపాయిన్నర ఒక చాక్లెట్. ఒరే సురేష్, నువ్వు మోసుకో. మేరీ గోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయా? అయ్యకు 4 పెద్దవి, ఇంకో 3 ఎక్లర్ చాక్లెట్ ప్యాకెట్లు. అన్నోటి ఎందుకండి? నువ్వు బర్త్డేకి చాక్లెట్లు బిస్కెట్లు పంచేద్దాం. బర్త్డే ఎవరిది? మీదేనా? నువ్వు నా బర్త్డే అయితే చాక్లెట్లు బిస్కెట్లు ఎందుకు పంచుతాను? మరి బర్త్డే ఎవరిదండి? నువ్వు ఎవరిదో తెలీదా? మా బంగారు బావది.
చెప్పరా నాన్న భాగ్యం, ఇంకా ఎన్నిసార్లు అడిగిపించుకుంటావా మరి? నేను చెప్పనురా నాన్న, నాకు చెప్పాలనిపించినప్పుడు నేనే చెప్తానులే. నా మనసు సున్నితం అని తెలుసు కూడా ఇంకా పిన్నిస్తో కూర్చేస్తావేట్రా నాన్న? పొద్దున ప్రేమతో సున్నిపిండి పెడతానన్నాను, పెట్టించుకున్నావేంట్రా నాన్న? ఫేస్ ప్యాక్ వేసుకున్నాను కదరా నాన్న, ఇంకా సున్నిపిండి ఎందుకు? నేను అక్కడ హర్ట్ అయ్యాను, అందుకే నేనేం చెప్పను. హ్యాపీ బర్త్డే టు యూ అని 3 మొక్కలు చెప్పేస్తే అయిపోద్ది కదరా నాన్న. గ్రాండ్ బర్త్డే పార్టీ అని మా తమ్ముడితో బ్యాన్ వేయించినప్పుడే చెప్పాలి కదరా నాన్న. సాయంత్రం లోపు వంటలన్నీ ఎలా అయిపోతాయి అనుకుంటున్నావురా నాన్న? మీ తమ్ముడు ఉన్నాడు కదరా నాన్న భాగ్యం, ఆడ హెల్ప్ చేస్తానులే. నాకు బోల్డ్ పనులున్నాయి, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకరా నాన్న. సరే సరే వెళ్ళి బోల్డ్ అన్ని విసులు వస్తుంటే అందరికి థ్యాంక్ యూ అని రిప్లైలు ఇచ్చుకోవాలి. వెళ్ళి మ్యాథ్స్ టీచర్స్ గ్రూప్ లో కూడా విష్ చేయలేదట, మరి మనమే గుర్తు చేద్దాం, తప్పే ఉంది అందులో. గ్రూప్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ రా నాన్న. మన గ్రూప్ లో ఉన్న ఒక మ్యాథ్స్ టీచర్ది ఈ రోజు బర్త్డే. ఎవరిదో బాగా గుర్తు తెచ్చుకొని విషెస్ చెప్పండి మరి. వెళ్ళిపోయింది అందరు ఇనిసి ఉంటారు. హ్యాపీ బర్త్డే మ్యాథ్స్ టీచర్. హ్యాపీ బర్త్డే మ్యాథ్స్ టీచర్. హ్యాపీ బర్త్డే మ్యాథ్స్ టీచర్. వీళ్ళకి ఇంకా అర్థం కాలేనట్టుంది, గ్రూప్ లో నుంచి ఒక్కొక్కరిని గుద్దియాలి బయటికి. ఊరిడి దుంపదేగా, అంటే ఈ రోజు మన వన్య మాస్టర్ బర్త్డే. నువ్వు మరి మీ వన్య మాస్టర్ బర్త్డే ఏం కాదు, మా బావ బర్త్డే. మా బావ. పోనీ మీ బావేలేండి, సాయంత్రం బర్త్డే పార్టీలో స్పెషల్స్ ఏంటి? నువ్వు మరి మా బావ బర్త్డే ఎన్ని వంటలు వండిస్తారో తెలుసా? తాగదైతే తెలుస్తుందిలేండి. నువ్వు మరి పార్టీకి వస్తే మాత్రం గిఫ్ట్లు పట్టుకొని రండి, ఓకేనా? సరే మీరు వెళ్ళండి పెళ్లికాని ప్రసాద్ గారు. నన్ను అంటే నీకు అవదు చూసుకో. అదిరా మ్యాటర్, ఆ బ్యానర్ అంటించింది వన్య మాస్టర్ అనమాట. ఎంత తెలివైనోడ్రా వన్య మాస్టర్, పెద్ద గిఫ్ట్ ఆశ చూపించి బోల్డ్ అనే గిఫ్ట్లు దొబ్బేద్దాం మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా, వన్య మాస్టర్దే బర్త్డే అని చెప్పి పెద్ద గిఫ్ట్ తీసుకుందామా? ముందు పెద్ద గిఫ్ట్ తీసుకోవాలంటే చిన్న గిఫ్ట్లు తీసుకొని లోపలికి వెళ్ళాలి కదరా. ఏట్రా ఇప్పుడు వన్య మాస్టర్ గిఫ్ట్లు గట్ట కొనాలా ఏటి? నేను మా తమ్ముడి గారికి ఎప్పుడు ఇవ్వలేదు గిఫ్ట్. మహా అయితే ఆశీర్వదించి 2 రూపాయలు చేతిలో పెడతాను. ఆ 2 రూపాయలు కూడా మీ కొట్లేనే కదరా కొనుక్కుంటాడు. బిజినెస్ రా. ఒరే మైస్, ఏడ్ చేద్దాం? నలుగురం కలిసి 4 గిఫ్ట్లు ఏం కొంటాంరా, డబ్బులు బొక్క. ఆహా సూపర్ రా మైస్, నైట్ పార్టీలో కలుద్దాం. రే మధ్యాహ్నం పెట్టి తినకండి, నైట్ పార్టీలో కుమ్మేద్దాం. మైస్ మర్చిపోయాను, ఏట్రా? నైట్ పార్టీ కదా, కొత్త టీ షర్ట్ ఏమైనా ఉంటే తీసుకుని రారా, వేసుకొని వచ్చేస్తాను. నువ్వు మారవరా. బావా రారా నాన్న ప్రసాద్, అన్ని తెచ్చావా? తెచ్చాను బావా, నా ప్రేమను కూడా తెచ్చాను, ఇచ్చిమంటవా? ఆగరా నాన్న, మీ అక్క ఇంకా విషయం చెప్పలేదు, మీ అక్కని చెప్పని తర్వాత నువ్వు చెప్దు. నాకంటే మా అక్క ఎక్కువ అయిపోయిందా నీకు? కాదరా నాన్న, నువ్వే ఎక్కువలే. మా అక్క కంటే నీకెవరు ఎక్కువ కాకూడదు. నువ్వు మరి అక్క బావ చూడు. ఎక్కడికి రా సురేష్, పౌడర్ ఫుల్ కొట్టేస్తున్నావా? వీధిలో కుర్రోడు బర్త్డే పార్టీ ఉందిలే నాన్న, అక్కడికి వెళ్తున్నాం. అవునా, ఆ కుర్రాడు ఎవడో తెలిసిపోయిందా? ఎవడ్రా ఆ కుర్రాడు? నీకు చెప్తే నువ్వు దొబ్బేద్దామని గిఫ్ట్, నేను నీకు చెప్పను, తెలియదు నాన్న, కనుక్కోవాలి. ఈ నా కొడుక్కి తెలిసినా చెప్పట్లేదు, ఈయన ఫాలో అయితే సరిపోద్ది. ఏట్రా సాయంత్రం నుంచి చూస్తున్నాను, మీ వన్య మాస్టర్ అటు ఇటు తెగ తిరిగేస్తున్నాడు. ఏమో నాన్నగారు, నాకు తెలీదు, నిజంగానే నాకు తెలీదండి. ఈ చిన్న పిల్లలేటరు నాన్న, పొట్లకి వెళ్ళే చీమల్లాగా లైన్ లో అలాగా ఇంట్లో దూరిపోతున్నారు. నాన్న చీమలు, అదే చిన్నపిల్లలు ఏటరు నాన్న, పొలవమని అందరూ ఆ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. అంకుల్ ఈ రోజు మా ఫ్రెండ్ కళ్యాణ్ గారి బర్త్డే పార్టీకి మా అందరిని ఇన్వైట్ చేశాడు. ఏరా? ఈ యూకేజీ కళ్యాణ్ గడి బర్త్డే కూడా ఈ రోజేనా? కొంప తీసి నాకు రావాల్సిన గిఫ్ట్లన్నీ ఆడికి వెళ్ళిపోతున్నాయి ఏంటి? నానా నీ చేతిలో ఏటరు నాన్న ఈ గిఫ్ట్? అంకుల్ మా ఫ్రెండ్ కళ్యాణ్ గారికి ఆడు కేక్ ఇస్తాడు కదా, నేను గిఫ్ట్లు ఇస్తాం. ఎంత పెద్ద గిఫ్ట్లా, ఇవన్నీ నాకు వస్తే బాగుంటాయి గాని ఆ పిల్లాడికి ఇస్తే ఆడేట్ చేసుకుంటాడు నానా. పిల్లలు పక్కింట్లో బర్త్డే పార్టీకి వెళ్తే చిన్న కేక్ మొక్క అంతే, అదే ఈ పక్కన అవుతున్న కుర్రోడు బర్త్డే పార్టీకి వచ్చారనుకోండి, కేకు, ఎగ్ పప్పు, కూల్ డ్రింక్, దమ్ బిర్యానీ, చివర్లో చిన్న గులాబ్ జాము, ఫుల్ కుమ్మియచ్చే. ఇది కొట్టరు నాన్న, ఈ ఇంట్లోనే. వెళ్ళండి లోపలికి వెళ్ళిపోండి. చిన్నపిల్లలందరినీ ఇంట్లోకి పంపించేస్తండి. వాళ్ళ దగ్గర కూడా గిఫ్ట్లు దొబ్బేస్తారట వన్య మాస్టర్. ఈడి మాస్టర్ బ్లాస్టర్, ఎంతకీ గిఫ్ట్లన్నీ తెచ్చారా? తెచ్చారా ఇదిగా. ఆహా సూపర్ రా, మంచి కవర్లలో బాగానే చుట్టారు. ఈ గిఫ్ట్లతో పార్టీలోకి మనకి ఎంట్రీ ఉంటది.
ఈ దర్టీ ఫెలోస్ ఏంటి ఇక్కడ నా బర్త్డే అని తెలిసిపోయిందా ఏంటి? చేతులు ఊపించుకుంటూ వచ్చి పీకలమయ్య తినేస్తారు. సార్ ఏటరు నానా ఏటలకు వచ్చారు? మనం స్టార్ట్ చేయండి రా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే తెలిసిపోయింది నా కొడుకులకి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ రా నాన్న, థ్యాంక్ యూ. వెళ్ళిపోండి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. విష్ చేస్తారు కదా. సార్ పార్టీకి వచ్చాం, మీరు మా చేతులు చూడలేదా? గిఫ్ట్లు బోల్తీ. గిఫ్ట్లా? మీ ఏదో మొక్కలు చూసాను కానీ మీ చేతిలో గిఫ్ట్లు చూడలేదా? మరి మీరు ఇలా గిఫ్ట్లు పట్టుకుని వచ్చారు. నా బర్త్డే పార్టీగా కలవచ్చిందిలే. నాన్న పెళ్లికని ప్రసాద్ ఇంకా లైట్ లాంచ్ చేయం మరి. ఈ వాళ్ళ జన్మదినం జరుపుకుంటున్న మా బావకి వాళ్ళ ప్రియమైన బావమరిది నుండి హ్యాపీ బర్త్డే. ఒరే మైసు, ఎవడరా కుర్రాడు? రే మన 1 year సార్ రా. సార్ మీరే? ఎలాగుందరా నాన్న ఫోటో? ఫోటో షాప్ లో చేశారని తెలిసిపోతుంది సార్. ఏటర్ నాన్న? ఏదైనా సెలూన్ షాప్ ముందు ఫోటో ఎడితే ఇంకా ఆ షాప్ కే వెళ్తారు సార్ అందరూ ఫిక్స్. ఎర్ర పుడతా అవునరా. ఎర్ర బల్లి. ఒరే మాట్లాడబెట్టరు మళ్ళీ. రే అది నా హెయిర్ కటింగ్ లాగే ఉందిరా. నాకు కూడా ఫ్యూచర్ లో 1A మాస్టర్ లాంటి స్టేడియం వచ్చేస్తుందా? ఒరే ఏటి రాదు గాని పద లోపలికే. సూపర్ బ్రో, సూపర్ గా వచ్చింది బ్యానర్. ఓడి అమ్మ డూపేస్ గాడు. హాయ్ మహేష్ బ్రో, హాయ్ మధు బ్రో, హాయ్ బుడతా బల్లి బ్రో. యారా డూపేస్ పార్టీకి నీదేనా? ఏంటి బ్రో? అదేరా కెమెరా. నువ్వు బ్రో పొద్దున్న ఒక ఇంట్రెస్టింగ్ బ్యానర్ కొట్టా, ఇప్పుడేమో ఈ బ్యానర్ పట్టా. ఇంకా బోల్డ్ సర్ప్రైజెస్ లోపల ఉన్నాయి బ్రో. పదండి వెళ్దాం, పార్టీ స్టార్ట్ చేద్దాం. పదండ్రా. వీళ్ళు కూడా వచ్చేస్తున్నారా? చేతిలో గిఫ్ట్లతోనే వచ్చేస్తున్నారు. రండి సార్, రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే అండి. సరదాగా హ్యాపీ బర్త్డే అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ మేడం. హ్యాపీ. మల్లేశ్వరరావు గారు మీరు చెప్పే లోపల నా బర్త్డే అయిపోయి ఇంకో సంవత్సరం వచ్చేది కానీ పదండి లోపలికి వెళ్ళి కేక్ కట్ చేద్దాం. మా బావ బర్త్డే పార్టీకి వచ్చిన అందరికి థ్యాంక్స్. పార్టీ మొత్తం నా డబ్బులతోనే అరేంజ్ చేశాను. బావా బామ్మర్దలు భలే సరిపోర్రా. ఒరే కేక్ కట్ చేసి భోజనాలు తినేద్దామా? ముందు గిఫ్ట్లు ఇచ్చేయండి నానా. ఇదిగోండి సార్ తీసుకోండి. మార్కర్ పెన్నా మీరు రోజు బోర్డు మీద రాయడానికి బాగుంటదని కొన్నాం సార్. షాప్ లో నుంచి తెచ్చాడు. ఇది నా గిఫ్ట్. ఇదేటర్ నానా డ్రాయర్ ఎంత తక్కువ ఉంది? డ్రాయర్ కాదు సార్, డస్టర్. ఆడి మార్కర్ తో రాసింది ఈ డస్టర్ తో చెరపొచ్చు. వాళ్ళ షాప్ లో ఎలకల కొరికిసిన డైర్లన్నీ చుట్టేసి డస్టర్ కింద చేస్తాడు బలిగాడు. ఈ థియేటర్ నాన్న వయసు ఫార్ములాలు బుక్ సార్, మీకు కొత్త మాకు వచ్చినట్టే కదా అందుకు. నువ్వేం తెచ్చావురా నాన్న మధు? ఇదిగోండి సార్. సొద్దు మొక్క నన్ను ముగ్గులెట్టుకోమంటావా? అబ్బాయి కాదు సార్, మీరు నల్ల బోర్డు మీద మా అందరికి సమ్మలు చెప్పడానికి. ఊరే చాక్ పీసులు కొనమన్నాను కదరా. ఎందుకు డబ్బులు బొక్కని మా అమ్మ దగ్గర ఉంటే తీసుకొచ్చాను రా మా. చాలా బాగా ఆలోచించారు నాన్న నా కోసం. కడుపు నిండిపోయింది. సార్ కొంచెం ఖాళీ ఉంచుకోండి, చిన్న కవిత్వం కూడా రాసాం. అవునా? వదలండ్రా నాన్న అయితే. ఒరే ఫస్ట్ నేను వదిలేస్తాను రా. కంగారులో బాంబు గట్టు వదిలేగలరు, సరిగ్గా వదిలే. మా షాప్ లో లేదు అరువు. 1A మాస్టర్ నా ఫేవరెట్ గురువు. సూపర్ బ్రో, సూపర్ గా రాసావు. సార్ ఇప్పుడు మేము అందరం కలిసి ఒక పద్యం పాడతాం. లెక్కలెన్ని చూడు బొక్కలాగే ఉండు, బొక్కలోని చూడు మా వన్య ఉండు, గురువులందు మా వన్య గురువు వేరయ్య, విశ్వదావి రామ ఈ రోజు మా వన్య మాస్టర్ బర్త్డే రా మావా. మంచి భోజనం పెట్టించాడు రా వన్య మాస్టర్. ఒరే ఇంతకీ ఆ పెద్ద గిఫ్ట్ సంగతి ఏంట్రా? అవును కదా సార్, బర్త్డే కుర్రాడు ఎవరో కనిపెడితే గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా, మేమే కనిపెట్టాం సార్. మీ బర్త్డేకి వచ్చిన పెద్ద గిఫ్ట్ మాకు ఇచ్చేయండి. మీరెక్కడ కనిపెట్టారా నాన్న? మా బామ్మర్ది ప్రసాద్ గారు కనిపెట్టాడు, ఆడికే గిఫ్ట్. అబ్బా మాస్టర్ ప్లాన్ అనిపించుకున్నారు సార్. సూపర్ బ్రో, బిర్యానీ సూపర్ ఉంది. ఇప్పుడు ఫోటోస్ టైం. ముందు ఫ్యామిలీ ఫోటో. నొక్కిరా నాన్న, మంచి ఫోటో నొక్కి. ఫ్రేమ్ బాగుంది బ్రో, నీ పిల్లల్ని కూడా పిలిస్తే ఇంకా సూపర్ గా ఉంటది. ఒరే డూపేసు. ఏంటి బ్రో, పిల్లల్నే కదా పిలమన్నాను, ఏమైంది?
సార్ ఒరే మామ వన్య మాస్టర్ ఫీల్ అయినట్టున్నారా? పదండ్రా. సార్ సార్ ఏడుస్తున్నారా? మీరే అడ్డం ఏంటి సార్? సార్ మీకు పిల్లలు లేరని ఎవరన్నారు సార్? చిన్నప్పటి నుంచి మీ దగ్గరే చదువుకుంటున్నాం. మేము నలుగురు మీ పిల్లలం కాదా సార్? అవును సార్, మీ కడుపుడు మేము పుట్టకపోయినా మీ కళ్ళ ముందే పెరిగాం కదా సార్. మేము మీ పిల్లలమే కదా. సార్ మిమ్మల్ని నాన్న అని ఆవిడ అమ్మ అని పిల్లమేమో కానీ మా అమ్మ నాన్నలతో పాటు సమానమే సార్ మీరు కూడా. అవును సార్, మీరు బాధపడకండి సార్. లేదురా నాన్న, నేనెందుకు బాధపడతాను? మీ నలుగురు నా పిల్లలని. మిమ్మల్ని కొట్టైనా 4 తిట్టైనా మీరు బాగా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాను. మీరు చెప్పక్కర్లేదమ్మా రే, మిమ్మల్ని ఎప్పటి నుంచో నా కొడుకులాగే చూసుకుంటున్నాను. కన్న పేగు తెంచుకొని పుట్టకపోయినా మీరు కూడా నా కొడుకులతో సమానమేరా నాన్న. బావును మరీను వాళ్ళు నలుగురేనా నీ కొడుకులు? నేను కాదా? నువ్వు కూడా నా కొడుకు వెళ్ళారా నాన్న ప్రసాద్? నువ్వు మరీను నేను మా అక్కకు తమ్ముడిని కాదు, మా వన్య బావకి కొడుకుని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.